శ్రోతలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ స్వర్ణ సింహాసనం. ఇక కథలోకి వెళ్తే, ఒక శుక్రవారం నాడు పట్టపురాణి హైమావతి కులాచారం ప్రకారం చిత్రరథస్వామి కోవిలికి వెళ్ళింది. అక్కడ పూజలు మొదలైనవి ముగించుకొని ఆమె తిరిగి ఇంటికి రాబోతుండగా మండపంలో ఒక వారగా కూర్చొని ఉన్న సాధువు ఒక అతను ఆమె వైపు పరిశీలనగా చూశాడు. అదే సమయంలో తను కూడా సాధువైపు చూసి హైమావతి అతడి ముఖంలోని పవిత్రతను ప్రశాంతతను గుర్తించి అప్రయత్నంగానే చేతులెత్తి అతడికి నమస్కరించింది. సాధువు సిరినవ్వుతో ఆమెను ఆశీర్వదిస్తూ ఒక చిన్న సంస్కృత శ్లోకం చదివాడు. దాని తాలూకా యొక్క భావం ఇది: సువాసనలు వెదజల్లే అందమైన పూలతో నిండి ఉండే జాజితీగ తనకు ఆధారంగా ఏర్పాటు చేయబడిన పందిరి ముళ్ళతో నిండి ఉన్నా కూడా ఆప్యాయంగా అల్లుకుపోతుంది. అంత మాత్రాన ఆ జాజిపూలు సహజ సౌరభం ఏమాత్రం తగ్గదు సరికదా. ఆ ముళ్ళ పందిరి కూడా 10 మందిని ఆకర్షిస్తూనే ఉంటుంది అని ఆ సంస్కృత శ్లోకం యొక్క భావం. ఆ శ్లోకం వినగానే హైమావతికి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. ఆపుకోలేని భావోద్వేగంతో ఆమె సాధువు దగ్గరకు వెళ్ళి అతడికి ప్రణమిల్లి అక్కడి నుంచి బయలుదేరింది. ఆ సాయంత్రానికల్లా ఆ సంఘటన చిలవల పలవలై రాజు కాలకేతునికి చేరింది. శ్రీరామచంద్రుడికి సాటి రాగల ధర్మప్రభువుగా తనను తాను భావించుకునే కాలకేతుడు కవిత్వం విన్నందుకు, చెప్పిన వాడికి ప్రణమిల్లినందుకు పట్టపురానికి 1 నెల రోజులు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సాధువు ఎక్కడున్నా పట్టి తేవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అతన్ని తీసుకురాగానే మండుటెండలో అతన్ని నిలబెట్టి స్వయంగా దగ్గరుండి 100 కొరడా దెబ్బలను కొట్టించాడు. ఆ మూర్ఖరాజు శాపానికి తల ఒగ్గి ఇటు పట్టపురాని అనుమాన భారంతో కుమిలిపోతూ కారాగారంలో ఉండగా అటు వృద్ధ సాధువు దాదాపుగా మృతుడై సొమ్మసిల్లి పడిపోయాడు. ఇదంతా కల్లారా చూసిన దేశభక్తుడు, ఒకప్పటి మహావీరుడు అయిన వృద్ధ సేనాధిపతి శ్రీమల్లుడికి మాత్రం గుండె రగిలిపోయింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన అతడు దేశపు సమస్త పరిస్థితులను క్లుప్తంగా వివరిస్తూ ఒక లేఖ రాసి, ఈ మూర్ఖరాజు పుణ్యమా అని మా దేశ ప్రజల్లో మానవత్వము చైతన్యము నానాటికి హరించుకుపోతున్నాయి. ఎవరికైనా సరే నా బతుకు నేను బతికితే చాలు అనుకుంటూ పక్కవాన్ని చంపమన్నా చంపుతున్నారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం సాగితే మా దేశం నలుగురు చీకొట్టేలా తయారవుతుంది. ఈ పరిస్థితులను చక్కదిద్ది ప్రజల్లో చైతన్యం తీసుకురాగల సమర్థులెవరూ లేరు. ఉన్న ఒక్క సమర్థుడు ముసుగు బిగించి దారి తప్పి వ్యవహరిస్తున్నాడు, సేనావృద్ధుణ్ణి. ఇక నేనేం చేయగలను? ఇక మమ్మల్ని పాల ముంచినా నీట ముంచినా ఆ భారం మీరే వహించవలసిందిగా నా ప్రార్థన అంటూ ముగించి ఆ లేఖను తన పెంపుడు చిలుక ద్వారా పొరుగు రాజైన చందనవర్మకు పంపాడు. అప్పటికే త్రిపురాంతక దేశపు పరిస్థితుల గురించి బాగా విని ఉన్న చంద్రవర్మ తక్షణమే బయలుదేరి దండెత్తి వచ్చాడు. రాజు కాలకేతుడిపై అవలీలగా విజయం సాధించాడు. ఆ తర్వాత చంద్రవర్మ ఆజ్ఞ ప్రకారం కాలకేతు నగరపు పొలిమేర్లలో ఉన్న చిన్న ఉద్యానవనంలోని అతి చిన్న ఇంట్లో రాణులతో సహా ఉంటూ ఆ వనంలో పనిచేయటం ప్రారంభించాడు. కాలకేతును శిక్షించడం పూర్తయిన వెంటనే చందనవర్మ చిత్రరథుణ్ణి పట్టుకొని తీసుకురావలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. భటులు చెట్టు పుట్టులతో సహా అంతా గాలించారు కానీ చిత్రరథుడి జాడ తెలియలేదు. ఎవరిని ప్రశ్నించినా అతడిని గురించి తమకు తెలియదన్న సమాచారమే వచ్చింది. మీరు దండెత్తి రాకముందే చిత్రరథుడు ఏదో జబ్బు పడి ఉన్నాడని విన్నాను ప్రభు. ఇన్నాళ్ళు అతడి వల్ల ఉపకారం పొందిన ప్రజలే అతడిని ఎక్కడో దాచిపెట్టి ఉంటారు అన్నాడు వృద్ధ సేనాని శ్రీమల్లుడు. ఆ మాట వినగానే వైద్యులందరి మీద ఒక కన్ను వేసి ఉంచాడు చందనవర్మ అందరినీ గమనిస్తూనే ఉన్నాడు. చివరకు అశ్వముఖుడనే వైద్యుడు ఎవరికో రహస్యంగా వైద్యం చేస్తున్నాడని విని అతన్ని రప్పించి పరిపరి విధాలా ప్రశ్నించాడు. అశ్వముఖుడు మొదట్లో తడబడినా తర్వాత తను ఎవరికి రహస్యంగా వైద్యం చేయటం లేదని, చిత్రరథుడి గురించి తనకేమీ తెలియదని మగుమాటంగా చెప్పేశాడు.
మగుమాటం లేకుండా చెప్పేశాడు, నిర్మొహమాటంగా చెప్పాడు. అతడు అసత్యం ఆడుతున్నాడని గ్రహించినా ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు చంద్రవర్మ. ఆ మర్నాటి ఉదయాన్నే చిత్రనేమి అనే ఉన్నత ఉద్యోగి ఒకడు చందనవర్మను రహస్యంగా కలుసుకొని, ప్రభు, నిన్న అర్ధరాత్రి వేళ అశ్వముఖుడు ఒంటరిగా ఎక్కడికో వెళ్తుండగా వెంబడించి చిత్రరథుడి జాడ తెలుసుకున్నాను అని చెప్పాడు. ఆ మాట వింటూనే చిత్రనేమిని ఒక్కసారి పరిశీలనగా చూసిన చందనవర్మ వెంటనే అతడితో బయలుదేరి వెళ్ళి చిత్రరథుడిని స్వయంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత చిత్రరథుడి జబ్బుకు చందనవర్మ ఆధ్వర్యంలో ఆస్థాన ప్రధాన వైద్యుడి ద్వారా వైద్యం జరిగింది. చిత్రరథుడు కోలుకోగానే త్రిపురాంతక దేశానికి చందనవర్మ నియమిస్తున్న సామంతరాజుగా ప్రకటించబడ్డాడు. వారం రోజుల అనంతరం చందనవర్మ ప్రజలందరి సమక్షాన చక్రనేమికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధించి తక్షణం అమలు జరిపిస్తూ, ఇకపై అవినీతికి లంచగొండితనానికి ఎవరు పాల్పడినా వారిని కూడా ఇలాగే కఠినంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పాడు. ఇక నలుగురికి మంచి చేసి ప్రజల గౌరవాభిమానాలను పెంపొందించుకున్నందుకు గాను చిత్రరథుణ్ణి సామంతరాజును చేసిన అతడు కొంత దౌర్జన్య ద్వారంలో చెడ్డ మార్గములో నడిచినందుకు గాను అతన్ని కోవిలలో చిత్రరథస్వామికి సేవకుడిగా నియమిస్తూ ఉన్నాను. ఇకపై ప్రతి ఏకాదశి పర్వదినాన అతడు స్వయంగా చీపురు చేతపట్టుకొని స్వామి ఆలయాన్ని శుభ్రం చేస్తాడు. మార్గశుద్ధిని కూడా అనుసరించని చిత్రరథుడికి మార్గశుద్ధి చేయటమే సరైన శిక్ష అన్నాడు. ఇంతవరకు చెప్పిన సాలబంజిక, ఓ రాబోయే విజయదత్త మహారాజా, చిత్రరథుడి జాడ గురించి చక్రనేమి ఒక్కడే సత్యం చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ, వైద్యుడు, అశ్వముఖుడితో సహా అందరూ కూడా అసత్యం ఆడుతున్నారని గ్రహించిన వాళ్లను పల్లెత్తు మాట కూడా అనని మీరు చందనవర్మ చక్రనేమికి మాత్రం కఠినంగా శిక్ష వేస్తూ అతడి అవినీతికి పాల్పడినట్లు మాట్లాడాడు. ముసుగు దొంగ అయిన చిత్రరథుడికి చిన్నపాటి శిక్ష వేస్తూ రాజును చేశాడు. చందనవర్మ దృష్టిలో సత్యము శిక్షార్హం ఎలా అయింది? చందనవర్మ స్థానంలో నువ్వే గనక ఉంటే ఎలా ప్రవర్తిస్తావు? సత్యం శిక్షింపబడటానికి కారణభూతమైన సూక్ష్మధర్మం ఏమిటో చెప్పగలిగావా? నీకు తొలిమెట్టు మీద పాదం మోపే అర్హత కలుగుతుంది. చెప్పలేకపోయావో తక్షణం నీ కళ్ళ ముందు నుంచి ఈ స్వర్ణసింహాసనం మాయమవుతుంది అన్నది. అప్పుడు విజయదత్తుడు, ఓ సత్యశక్తి, నువ్వు చెప్పిన కథలో రాజు చందనవర్మ ప్రవర్తించిన తీరు నిస్సందేహంగా ధర్మబద్ధుడు, సమర్థుడు అయిన ఒక పాలకుడు తీరే. కథలో చిత్రరథుడు మూర్ఖుడైన తమ రాజు వల్ల అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకొని వాళ్ళ ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. ఇందుకు గాను అతడు అనుసరించిన మార్గం మంచిది కానీ, మాట నిజమే కానీ, ప్రజలు కానీ ఆకలి బాధ నుంచి రక్షించాలంటే ఏదో ఒక తక్షణ మార్గాన్ని అనుసరించాలి. చిత్రరథుడు అటువంటి మార్గాన్నే ఎన్నుకున్నాడు. కత్తి చేతబట్టి ఆహార పదార్థాలను బహిరంగంగా తీసుకువెళ్ళిన అతడి చర్యను దొంగతనంగా వర్ణించటం కూడా సరికాదు. సాధ్యమైనంత అహింసాత్మకంగా వ్యవహరించిన అతడు ప్రజలకు మరింత ప్రీతిపాత్రుడయ్యాడు. అందుచేతనే రాజు చందనవర్మ అతన్ని ఎక్కడ శిక్షిస్తాడో అనే భయంతో అతన్ని దాచిపెట్టిన ప్రజలు తనకేమీ తెలియదని అసత్యమాడారు. ఈ అసత్యం వెనుక ఉన్నవి అభిమానం, కృతజ్ఞత. ఈ అసత్యానికి మూల కారణం దయా, మానవత్వం. అందుకే ఆ అసత్యం శిక్షింపబడలేదు. ఇకపోతే చిత్రరథుడు లాంటి వాళ్లను ద్వేషించేది కేవలం అవినీతిపరులు, లంచగొండితనము మరిగిన వాళ్ళు మాత్రమే నిందిస్తారు. వాళ్ళు చిత్రరథుడు తమకు ఆటంకమయ్యాడనే కసితో అతడు శిక్షించబడాలని కోరుకుంటారు. రాజు ఉద్యోగి చక్రనేమి కూడా అలాంటి వ్యక్తే గనక చందనవర్మ చేత చిత్రరథుణ్ణి శిక్షింపచేయాలన్న కోరికతో రాజభటులు కూడా తమకు తెలియలేదని చెప్పిన చిత్రరథుడి జాడ తెలుసుకొని చందనవర్మకు తెలియజేశాడు. అతడు చెప్పిన ఆ సత్యం వెనుక ఉన్నవి కక్ష, ద్వేషము. ఆ సత్యానికి మూల కారణం స్వార్థము, దయారాహిత్యమా? ఆ కారణం వల్లనే అతడు సత్యవాది అయినప్పటికీ శిక్షార్హుడయ్యాడు. మనోవాక్కాయ కర్మల్లో ప్రధానమైనది మనస్సు.
ఒక్కొక్కసారి వాక్కు సత్యమైనదైనా మనస్సు నిర్మలమైనది కాకపోవచ్చు. ఆ సూక్ష్మ భేదాన్ని తన సూక్ష్మ బుద్ధితో తెలుసుకోగలిగిన రాజు ప్రజారంజకుడైన పాలకుడవుతాడు. అటువంటి వాడే అయిన చందనవర్మ ప్రజాహితుడైన చిత్రరథుణ్ణి రాజును చేస్తూ అతడికి ఉన్న కాస్త మచ్చ కూడా తొలగించటానికి అతడికి పవిత్రమైన శిక్ష విధించాడు. యథా రాజా తదా ప్రజ అన్న నానుడి ప్రకారం చిత్రరథుడి అడుగుజాడల్లో ప్రజలు కూడా నీతివంతమైన జీవితాన్ని గడపాలన్నది చందనవర్మ మరొక ఉద్దేశం. నేను చందనవర్మ స్థానంలో ఉన్నా అలాగే ప్రవర్తించేవాణ్ణి అన్నాడు. అతడి జవాబు వినగానే తొలిమెట్టు మీద సాలభంజిక భలీ భలీ విజయదత్త, నా ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పి మొదటి మెట్టి ఎక్కే అర్హత సంపాదించుకున్నావు. నీకిదే నా స్వాగతం అన్నది. సాలభంజిక మాటలు ముగిసిన మరుక్షణం సభాభవనమంతా సభికుల జయజయధ్వానాలతో మారుమోగిపోయాయి. మహారాజు కొడుకును ఆనందంతో గాఢాలలింగనం చేసుకోగా విజయదత్తుడి రాజ్ఞి శ్రీలేఖ ఆనందంతో చెమర్చిన కళ్ళను కొనగోడం సూతరంగా అద్దుకున్నది. మహారాజు ఆజ్ఞ మేరకు మంగళవాయిద్యాలు మోగటం ప్రారంభించాయి. ఆ వాదాల మధ్య విజయదత్తుడు తన కుడి పాదాన్ని స్వర్ణసింహాసనం వైపు తొలిమెట్టు మీద మోపి అధిరోహించాడు. ఇక్కడ అంతా ఇలా సంరంభంగా ఉన్న సమయంలో అక్కడ కాళింది దేశంలో మహారాణి వసుమతి కూడా ఏదో అవ్యక్తానందముతో చలించిపోతున్నది. ఆమె ఆనందానికి కారణం ఆ రోజు తెల్లవారుజామున ఆమెకు వచ్చిన ఒక శుభస్వప్నమే. అలాంటి సమయంలో అక్కడికి ఆమె భర్త మాధవసేనుడు వస్తూనే, దేవి, ఇప్పుడే కౌండిన్య దేశం నుంచి ఒక శుభవార్త చేరింది. విజయదత్తుడు రావటంతోనే అక్కడ ఏవో తవ్వకాలు జరిపారట. ఆ తవ్వకాల్లో అక్కడికి ఒక అద్భుతమైన స్వర్ణసింహాసనం లభ్యమైనదట. ఆ సింహాసనంపై విజయుడికి వెంటనే పట్టాభిషేకం జరగవచ్చునని మన గూఢాచారి వార్త పంపించాడు అన్నాడు. ఇది వింటూనే తన స్వప్నం ఫలించినందుకు మరింత ఉప్పొంగిపోయిన వసుమతి చేతులు జోడించి భగవంతుడికి నమస్కరిస్తూ, విజయుడికి అంతటి అపూర్వ కానుకను ప్రసాదించిన భగవంతుడు అతడిని ఎల్లవేళలా చల్లగా చూస్తాడు. ఇంతకు ఆ వార్త మరాలుడికి కూడా తెలిసే అవకాశం ఉన్నది కదా అంటూ ప్రశ్నించింది. లేకే, అతడి గూఢాచారి దళం అతడికి ఈ పాటికి వార్త పంపే ఉంటుంది. ఏమో ఏం కామున్నదో, నేటి రాత్రే మా యుద్ధ ప్రయాణం అంటూ కాస్త దిగులు పడ్డాడు మాధవసేనుడు. కలత పడకండి, అంతా మనకు శుభమే జరుగుతుందని తోస్తున్నది. అయితే మనం మరొక్క పావురం టపాన పంపించినట్టయితే మా అన్నయ్యకు విజయుడికి మనపై పరిపూర్ణ విశ్వాసం కలుగుతుంది అన్నది వసుమతి. మాధవసేనుడు సాలోచనగా, అలాగే స్వర్ణసింహాసాని ఆశానిధీశుడైన విజయానికి మా ఆశీస్సులు అని తక్షణం వార్త పంపుతాను అంటూ అక్కడి నుంచి కదిలాడు మాధవసేనుడు. ఆ ప్రకారమే అతడు వదిలిన పావురం వాయువేగంతో వినివీధులలో ఎగురుతూ కౌండిన్యం వైపు దూసుకొస్తున్న సమయంలో ఇక్కడ విజయదత్తుడు స్వర్ణసింహాసనపు తొలిమెట్టు మీద రెండవ మెట్టు మీద ఉన్న సాలభంజిక చెప్పబోయే కథను వినటానికి సిద్ధంగా నిలబడ్డాడు. అప్పుడు రెండవ సాలభంజిక, విజయదత్త, నా సోదరి అయిన సత్యశక్తి నన్ను ధర్మశక్తిగా నీకు పరిచయం చేసింది. ఇక నేను చెప్పబోయే కథ విను అంటూ చెప్పడం ప్రారంభించింది. ఈ కథ ఇంకా ఉంది, తరువాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.